పూసుగుప్పలో అర్ధరాత్రి కత్తిపొట్ల కలకలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి పూసుగుప్ప గ్రామంలో అర్ధరాత్రి పండా కృష్ణమూర్తి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన సోడి వినోద్ కుమార్ తాటి భూపతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఇది గమనించిన గ్రామస్తులు చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఊరు దగ్గరలో ఒక బైక్ పెట్రోల్ అయిపోతే పోసుకుంటూ వెళ్తారట. ఈయన ఆటో వేసుకొని చెర్ల నుంచి స్పీడ్గా ఆటో ఫుల్ రేంజ్ పెట్టుకొని బండ్ల దగ్గరగా తరిగేటట్టు పట్టుకుపోయినట. ఒక బండి పడిపోయింది. పడిపోతే అలా ఎందుకు చేసిందని వాళ్ళ ఇంటికి వచ్చి అడిగారట. మరి కాసేపుంటే మేము గొయ్యిలో పడిపోయేవాళ్ళం కదా, అంత స్పీడ్గా తెచ్చేవాళ్ళని ఇలా అడిగేలోపు కత్తి తీసి ఇద్దరిని పొడిచింది. పొడిచినాక మళ్ళీ ఆయన్ని పట్టుదామంటే మళ్ళీ వచ్చేసరికి వీళ్ళని పొడిచి ఆయన పరారు లేడు ఇంటికాడ. అప్పటికి అందరు జమ అయ్యి ఎతికితే ఈయనకి ఒకరు కింద పడిపోతే ఈయన హాస్పిటల్ తీసుకొచ్చాను. మళ్ళీ ఉన్న వాళ్ళని ఎత్తుకుంటే ఆయన ఇక్కడ లేడు. చర్ల తీసుకొచ్చి చర్ల హాస్పిటల్లో జాయిన్ చేసాం. అక్కడి నుంచి భద్రాచలం ఏరియా హాస్పిటల్ పట్టుకొచ్చాం.